నమస్కారం అండి. గెలుపు ఎవరిది అనే ఒక కథ నేను ఈరోజు చెప్తున్నాను. గొల్లపల్లి అనే ఒక పచ్చని పల్లెటూరు. అమాయకులైన పల్లె ప్రజలు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటారు. ఆ ఊర్లో పరుగు పందెం పోటీలు పెట్టారు. ఆ ఊర్లో పరుగు పందెంలో ముందొచ్చిన వాళ్ళకి ఒక ₹1,00,000 బహుమతి. రెండో స్థానంలో నిలిచిన వారికి 50,000 బహుమతి. అంతేకాదండోయ్! ఆ ₹1,00,000 బహుమతి పొందిన ఆయనను జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందితే 5,00,000 బహుమతి. ద్వితీయ స్థానం పొందితే 3,00,000 బహుమతి. అయితే మరి పోటీకి ఎవరు అర్హులు? ఊర్లో వాళ్ళందరూ కూడా పోటీకి అర్హులే. కానీ వారి వయసు మాత్రము 21 సంవత్సరం లోపే ఉండాలి. అయితే ఆ ఊర్లో నలుగురు పిల్లలు, చదువుకున్న పిల్లలు, ధీరజు, సూరజు, మనోజ్ అనే పిల్లలు సిటీలో చదువుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకొని వచ్చేశారు. ఈ ధీరజు, సూరజు, మనోజు చాలా ఎలా ఉన్నారు అనంటే మేమే గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఈ ఊర్లో వాళ్ళకు పరిగెత్తడం తెలియదు. మనం మంచి ఆహారం తీసుకొని బలంగా ఉన్నాము, ఎక్సర్సైజ్ చేసాము, జిమ్ చేసాము అనుకొని అత్యాశతోటి, అత్యుత్సాహంతో వచ్చారు. ఈ ముగ్గురు గెలుస్తారేమో అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా సంపత్ అనే అబ్బాయి 10వ తరగతి వరకు చదువుకొని వాళ్ళ నాన్నగారు చనిపోయినందుకు వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉంటాడు. సంపత్కు కూడా ఈ పోటీలో పాల్గొవాలని అనిపిస్తే ఏం జరిగింది? సంపత్ కూడా అక్కడికి వచ్చాడు. పోటీలో పాల్గొంటా అంటే ఈ ధీరజు, మనోజు, సూరజ్ చూసి నవ్వారు. సంపత్ కూడా పాల్గొంటాడట అని. ఎందుకంటే వాళ్ళందరిది కూడా సేమ్ ఏజ్. ఇంకా కొందరు పిల్లలు కూడా ఊళ్ళో ఉన్నారు. పరుగు పందెం పోటీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పరుగు పందెము అక్కడ జడ్జెస్ ఉంటారు కదండి, స్టార్ట్ చేశారు. పరిగెత్తారు. నలుగురు సమానంగా పరిగెత్తారు. మిగతా వాళ్ళు వెనుకబడ్డారు. నలుగురు ఎవరెవరు మరి? సూరజు, ధీరజు, మనోజు, వాళ్ళతో పాటు సంపత్ కూడా వాళ్ళంతా సమానంగా పరిగెత్తారు. జడ్జెస్ అయోమయములో పడ్డారు. ఈ నలుగురు సమానంగా పరిగెత్తే ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఆ జిల్లా స్థాయికి పంపేదెవరు అనుకుని వాళ్ళు ఆలోచించి జిల్లా స్థాయిలో అధికారులను అడిగారు. సార్, మరి మా పరిస్థితి, మా గొల్లపల్లిలో ఇలా జరిగింది, నలుగురు కూడా సమానంగా పరిగెత్తారు, ఏం చేద్దాము అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ నలుగురికి కలిపి మరొకసారి పరుగు పందెం పెట్టి మొదటి స్థానం, రెండో స్థానాన్ని ఇక్కడికి పంపించండి అని చెప్పారు. అయితే అనగానే వీళ్ళు అదే విషయాన్ని ఈ నలుగురికి చెప్పారు. ఆ దురదృష్టవశాత్తు బాగా వర్షాలు పడ్డాయి. ఆ జిల్లా స్థాయి వాళ్ళు కొన్నాళ్ళు దీన్ని వాయిదా వేద్దామని ఒక 6 నెలల పాటు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సీరజు, దూరజు, మనోజు వీళ్ళందరూ కూడా వాళ్ళ చదువులకు వెళ్ళిపోయారు. కానీ సంపత్ ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. సంపత్కు ఎప్పుడు కూడా ఒకే ఆలోచన, మరి ఈ నలుగురిలో నేను ఎలా గెలవాలి అని ఆలోచిస్తూ ఆయన ఏం చేశాడంటే జుట్టు పెంచుకోవడం ప్రారంభించాడు. ఈ 6 నెలలు రానే వచ్చింది. ఆయన జుట్టు పిలక కట్టుకునే అంత పొడవు పెరిగి ఉంది. నలుగురిని కూడా పిలిచారు. ఇక సూరజు, ధీరజు, మనోజు జిమ్ముల బాగా ప్రయత్నం చేసి మంచి ఫుడ్ తీసుకొని బలంగా తయారై వచ్చారు. నలుగురు నిలబడ్డారు. ఈయన జుట్టుకి ఇంత పిలక కట్టుకొని, రబ్బర్ కట్టుకొని నిలబడ్డాడు. ఏమనుకున్నారు అనంటే దేవుడి కోసం పెంచుకున్నారో ఏదో అనుకున్నారో, ఆయన కూడా నిలబడ్డారు. నలుగురికి పోటీ స్టార్ట్ అయింది. అయితే ఈయన మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఎందుకు పెంచుకుంటున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. పోటీ స్టార్ట్ అయింది. పరిగెత్తుతున్నారు. అందరూ సమానంగా పరిగెత్తే కెపాసిటీ ఉన్న వాళ్ళే. సగం దూరం పోగానే ఈ సంపద యొక్క జుట్టు ఊడిపోయింది. పిలిక ఊడిపోయి ఆ జుట్టుకు 2 మిరపకాయలు, 4 జీడి గింజలు కట్టి ఉన్నాయి. అవి చూడగానే ఈ ముగ్గురికి నవ్వొచ్చింది. సంపత్ ముందుకెళ్ళిపోయాడు. సంపత్ గెలిచాడు. అప్పుడు సూరజు, ధీరజు, మనోజు ఈయన మీద వాగ్వాదానికి దిగారు. నువ్వు అవి కట్టుకోవడం వల్ల మేము గెలవలేకపోయాము, ఇది తప్పు అని చెప్పగానే మళ్ళీ జడ్జెస్ అయోమయంలో పడ్డారు.
ఎందుకు కట్టుకున్నావురా సంపత్ అని అంటే, మా ఇంట్లో దుర్గమ్మ ఉంది సార్, ఆమె పేరు మీద ముడుపు కట్టుకుంటాము, మా అమ్మ ఇది కట్టింది అంతే, నేను ఏది కావాలని కట్టుకోలేదని చెప్పాడు. ఏం చేయలేని పరిస్థితిలో జిల్లా అధికారులకు మళ్ళీ విన్నవించారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈసారి వానికి అసలు జుట్టే లేకుండా నలుగురికి గుండ్లు గీయించి పరుగు పందెం పెట్టండి అని చెప్పారు. సరే అని ఈయన జుట్టే లేకుండా గుండు గీయించి పరుగు పందెం పెట్టారు. ఈసారి సంపత్ ఏం చేశాడు, ఒక పల్చటి డ్రెస్సు ఇక చీకిపోయి ఉంటుంది చూడండి, అట్లాంటి షర్ట్ వేసుకొని వచ్చాడు. దాన్ని వీళ్ళు గమనించలేదు, ఎందుకంటే ఆ రూల్స్లో ఈ షర్టు ఆ షర్టు అని రాసలేదు కాబట్టి. నలుగురు సమానంగా నిల్చున్నారు. పరుగు పందెం స్టార్ట్ అయింది. పరుగు పందెం స్టార్ట్ అయ్యి పరుగు పెడుతుంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, బాగా బలంగా తయారైపోతున్నారు కదా. మధ్యలో పోగానే సంపద ఇలా అనగానే ఆ షర్టు చినిపోయింది. ఆయన వీపులో నేను గెలుస్తాను అని రాసి ఉంది. దాన్ని చూసి వీళ్ళు అయోమయమైంది. సంపత్ ఒక అడుగు ముందయ్యాడు, వీళ్ళు వెనకయ్యారు. అప్పుడు కూడా సూరజు, ధీరజు, ఈ మనోజు వాగ్వాదానికి దిగారు. వాడు వీపులో ఏమో రాసుకున్నాడు అని. అప్పుడు ఆ సంపదను అడగానే, మా అమ్మకి పచ్చబొట్ల మీద నమ్మకండి, నేను గెలుస్తాననే ఉద్దేశము, అందుకే నా వైపులో నేను గెలుస్తాను అని రాయించింది సార్ అని చెప్పారు. ఇది మాకు కనిపించలేదు కాబట్టి మేము వాడిని చూసాము, షర్ట్ వేసి ముందే ఉంటే అలా ఉండకపోవు అని వాగ్వాదం దిగానే మళ్ళీ జడ్జెస్ అయోమయంలో పడి, ఈసారి షర్టు లేదు, జుట్టు లేదు, కేవలము మీకున్న ఒక ఆ పాయింట్ మీద మాత్రమే పరిగెత్తండి, వాడు నువ్వు గెలిచాను అనేది మాత్రం రాసుకున్నాడు అంతే, ఈసారి ఎలాంటి లేదు, పరిగెత్తండి అని చెప్పారు. ఈసారి 1 2 3 స్టార్ట్ పరిగెత్తగానే సంపత్ ఎలాంటి టెక్నిక్ చేయలేదు, పరిగెత్తుతున్నాడు. మిగతా ముగ్గురు మాత్రం సంపత్నే చూస్తున్నారు. సంపదను చూస్తూ వెనుకబడ్డారు. సంపద ముందయ్యాడు, జిల్లా స్థాయికి వెళ్ళిపోయాడు, ₹1,00,000 బహుమతి తీసుకున్నాడు. మరి సూరజు, ధీరజు, మనోజు వెనుకబడ్డారు. మరి సంపత్ ఎటువంటి టెక్నిక్ని చేయలేదు. మరి ఎలా ముందయ్యాడు, వీళ్ళు ఎలా వెనుకబడ్డారు అంటే, సంపత్ 2 సార్లు ఒక టెక్నిక్ చేశాడు, వీళ్ళని ఏం చేశాడు, డైలామాకి పెట్టాడు. అదే మానసికంగా వీళ్ళ మనసులో ఉంది కాబట్టి మూడోసారి ఆటోమేటిక్గా సంపత్ను చూస్తూనే ఉన్నారు. సంపత్ ఎటువంటి టెక్నిక్ చేయలేదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మనమైతే 1 2 సార్లు ఎటువంటి చెడుకు అలవాటు పడతామో ఆ చెడు మనల్ని ప్రభావితం చేస్తుంది. చూడండి, ఆ సంపదను చూడాలనే ఆలోచన వాళ్ళకి వచ్చింది అంతే, అక్కడ ఏం లేకుండా చూస్తున్నారు. మనం కూడా అంతే, ఏదో చెడు అలవాటుకి అలవడ్డామంటే మనకు అది వద్దని తెలిసిన ప్రయత్నంగా పని చేస్తూ ఉంటాం. అందుకే ఏ చెడు కూడా అలవాటు పడే ముందు బాగా ఆలోచించాలి. 1కి 2 సార్లు అలవాటు పడితే తప్ప మనకు అలవాటు కాదు. అందుకని ఎప్పుడు కూడా దేన్ని అలవాటు పడకుండా ఉండాలి. ఇంకా విజయం రావాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, దేని చూడద్దు, నువ్వు చూడాల్సింది నీ గెలుపును మాత్రమే. అక్కడ సంపత్ ఆయన గెలుపును చూసి మాత్రమే పోయాడు. ఒక్కసారి కూడా వీళ్ళ వైపు ముగ్గురు వైపు చూడలేదు 3 సార్లలో. ఈ ముగ్గురు మాత్రం ఎప్పుడు సంపత్ని చూస్తే వెనుకబడ్డారు. గెలవాలనుకుంటే గెలుపును మాత్రమే చూడండి, ఓడాలనుకుంటే పక్కవాడిని చూడండి.